మనుషులు మనస్తత్వాల మీద అవగాహన ఉన్నవాడిని, నేను అలా లొంగను మీకు అని చెప్పి నేను మాట్లాడలేదు ఆ రోజున. మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజున, మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం, నువ్వు కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది అంటే వారి మాట మన్నించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే కబురు చెప్పి పంపించాను, మీకు జనసేన మద్దతు కావాలంటే జనసేనని మీరు ఎలా చూస్తారు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక సినిమా హీరో, చాలా అభిమానం ఉన్న హీరో, అన్ని కులాల్లో అతనికి అభిమానులు ఉన్నాయి, అన్ని మతాల్లో అతనికి అభిమానులు ఉన్నారు, మిగతా భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయ పరంగా వచ్చేటప్పటికి అతని కులం కూడా చూస్తారు, అతని కుల సమూహంలో కూడా. అది నాకు అర్థమవుద్ది. నేను కులానికి కట్టుబడి ఉంటానా లేదని కులాన్ని గౌరవిస్తాను, కానీ నా దగ్గర ఎక్కడ కులం మీద పిచ్చి మమకారం నాకేం లేదు. కులం మీద ఇది మిగతా కులాల మీద చాలా గౌరవం ఉన్నవాడిని, అదే గౌరవం నా కులం మీద కూడా ఉంటుంది. ఇవన్నీ చూసి నేను ఒకటే చెప్పాను, మీకు నా మద్దతు కావాలి అంటే మీరు మా ఆతిథ్యం స్వీకరించండి, వచ్చి మా ఆఫీస్కి రండి, మీరు స్వీకరించి అప్పుడు మా సంపూర్ణ మద్దతు. ఎందుకంటే నాతో పాటు ఉన్న చాలామంది అభిమానులు మీకు మార్పు, మీ తెలుగుదేశంకి ఓటు వేయాలి అంటే, నేను పోటీ చేయకుండా ఓటు వేయాలి అంటే మీరు మా వాళ్ళకి గౌరవిస్తే తప్ప అది రాదు, అది ఓటు కింద టర్న్ అవుతుందని చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. అంతేగాని వాళ్ళు తగ్గించడానికి కాదని చెప్పాను. ఇది ఒక కారణం. దీనికంటే ఇంకో కారణం ఏంటంటే, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టి తీయకుండా కానీ ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం ఉండేది. మనము నిలబెట్టుకోలేక అటు మిగతా రెండు, అటు కాంగ్రెస్ని కానీ అటు తెలుగుదేశం వాళ్ళని సంపూర్ణంగా చేయని ఒక చిన్న గందరగోళం ఏర్పడి ఆ తప్పు జరిగినందువల్ల ఒకటే అందరికీ భావన ఉంటుంది. నాకు ఎవరు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది, మీరు నిలబెట్టుకోలేరు మూడో ప్రత్యామ్నాయాన్ని, మమ్మల్ని చేసుకుని ఎవరన్న ఆవేదన, కోపం ఉంది. ఆ కోపానికి నేను సారీ చెప్పాను. గతంలో మాకు జరిగిన తప్పుకి ఈరోజు మేము ఏవి బేషరతుగా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మేము నుంచి ఏం ఆశించను, అందుకు చేశాను తెలుగుదేశానికి, అందుకేం ఆశించలేదు. ఎందుకంటే మనము నిలబెట్టుకోలేనప్పుడు ఇంకొకరిని చేయనివ్వనప్పుడు తప్పు అవుతుంది ప్రజాస్వామ్యం. నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను ఇష్టపడను. ఈ రోజున మునుగోడులో కూడా జనసేన పోటీ చేయాలని మన తెలంగాణ నాయకులు కోరుకుంటూ ఒకటి చెప్పాను, ఎన్ని ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి కాదంట్లా, అది 100, 1000, 2000 నాకు తెలీదు, వస్తాయి కొంత ఓట్లు. దానివల్ల అలాంటి ప్రయోజనం కాదు. జనరల్ ఎలక్షన్స్, తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో ఒక పరిమితమైన స్థానంలో పోటీ చేద్దాం, అంతేగాని ఇలా కూర్చోబెట్టి డిస్ట్రక్టివ్గా ఆడద్దు అక్కడ పాలిటిక్స్ అని చెప్పి నేను కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను. ఇలాంటి ఉద్దేశంలో ఉన్నవాడిని. ఇలాంటి ఉద్దేశంలో ఉంటే మా తెలుగుదేశాన్ని కొమ్ముగాసం అది ఇది మాట్లాడుతుంటే నాకు ఎవరితో సరదా లేదబ్బా నాకు. అంటే రేపొద్దున వైసీపీ నాయకులకి నేను మీకు మద్దతు ఇస్తే అప్పుడు మీకు ఓకేనా? అప్పుడు జనసేన